మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కడపలో మహానాడిని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చిన్న స్థాయి నేతల నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అందరూ లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి నాయకత్వ పరంగా ఎటువంటి లోటు లేదు. అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఉన్నారు. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షునిగా మళ్లీ చంద్రబాబునే ఎన్నుకున్నప్పటికీ చంద్రబాబు వయసు దృష్ట్యా ఇక టీడీపీ భవిష్యత్ మాత్రం లోకేష్ దనే సంకేతాలు అందరికీ బలంగా వెళ్లాయి. మహానాడు వేదికగా టీడీపీ సీనియర్ లీడర్ బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో 30 ఏళ్లు లోకేష్ నాయకత్వంలో టీడీపీ పాలన ఉంటుందని, దానికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని అన్నారు. అంటే ఇక టీడీపీ ఫ్యూచర్ సీఎం లోకేష్ అనే వారి అభిప్రాయం. ఇక ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక దీన్ని నిజం చేయాల్సిన పూర్తి బాధ్యత టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు తన అభిప్రాయాన్ని క్యాడర్ కు తెలిపేలా ఇలా సీనియర్లతో చెప్పించారని విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా 30 సంవత్సరాలకు తక్కువ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది. కంటిన్యూటీగా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు పుంజుకుంటుంది. మనందరం కూడా చేతినిద్దాం, కష్టాలను అధిగమిద్దాం, ఆలోచించండి, నిర్ణయించండి. అసలు లోకేష్ ని సీఎం చేయాలంటే అంతకన్నా ముఖ్యంగా ఆయనకంటూ ఓ బలమైన టీం ఏర్పాటు చేయాలి. వాస్తవానికి టీడీపీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చంద్రబాబు లేరు. 1983 ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొద్ది రోజులకే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. అదే చంద్రబాబు రాజకీయానికి అప్పుడు ప్లస్ గా మారింది. చంద్రబాబు టీంలోకి పూసపాటి అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, కింజర పెర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప ఇలాంటి నేతలంతా చంద్రబాబు సన్నిహితులుగా ముద్రపడ్డారు. చంద్రబాబుతో పాటు వీరు రాజకీయంగా ఎదిగారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి వీరికి ప్రాధాన్యత దక్కుతూనే ఉంది. వీరు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని మరింత పెంచుకునేలా చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ అటువంటి టీం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా మరో 4 దశాబ్దాల పాటు టీడీపీ ఉనికి చాటుకునేలా ప్రణాళికలు వేసినట్లు మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు తెలిపారు. అంటే చంద్రబాబు తన మాదిరిగానే లోకేష్ కు సైతం వలయంగా ఉండే నాయకత్వం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు తెలుగుదేశం పార్టీకి పటిష్ట నాయకత్వం ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో పార్టీని నడపడం, సంక్షోభాలను ఎదుర్కోవడం, కార్యకర్తలకు మార్గదర్శకాలు ఇస్తూ అధినేతకు నమ్మకస్తులుగా ఉండేవారే ఈ టీంలో ఉండేలా ప్రణాళికలు వేశారు. మొత్తానికి లోకేష్ ఇక కాబోయే సీఎం అంటూ మహానాడు సాక్షిగా చెప్పకనే చెప్పారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.